శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం నవల మొదటి భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. పార్వతీశం పుట్టు పూర్వోత్తరాలు గురించి తెలుసుకుందాం. పార్వతీశం పుస్తకం చదివిన వాళ్ళు చాలామంది ఈ స్వామి ఎవరండి అను, ఎవరి మీద రాశారండి అను, అసలు ఇలా రాయాలని మీకు ఎలా తోచిందండి అను నన్ను తరచూ అడుగుతుండడం కద్దు. అలాగే ఈ మధ్య రేడియో వారు కూడా వాడి అనగా పార్వతీశం పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో 4 ముక్కలు చెప్పండి అన్నారు. వారికి చెప్పిన సమాధానాలు ధర్మిలా నన్ను ప్రశ్నించే వారికందరికీ నేను తరచూ చెప్పిన సమాధానాల సారాంశం ఈ క్రింది సమాచారం. దేనికైనా పెట్టి పుట్టాలంటారు మన వాళ్ళు, లేదా ముఖాన్ని రాసి ఉండాలంటారు. ఒక్కొక్క ముఖం చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, ముద్దు పెట్టుకోబుద్ధి అవుతుంది అన్నప్పుడు అందరికీ అది సాధ్యం కాకపోయినా మరో మాట ఆ ముఖం చూడాలని, ఆ ముఖం గలవారిని పరిచయం చేసుకోవాలని అనిపిస్తుంది. కొన్ని ముఖాలు చూస్తే మొత్తబుద్ధి పుడుతుంది. జన్మలో ఆ ముఖం కనపడకుండా ఉంటే బాగుండుననిపిస్తుంది. అలాగే కొందరి పేరు వినగానే ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో తెలుసుకోవాలననే కుతూహలం కలుగుతుంది. అలాంటి అదృష్టవంతుడు మా పార్వతీశం. అతని ముఖారవిందం, అందలి వికాసం, అతని జన్మ నక్షత్ర ఫలం అదంతానూ లేకపోతే ఎందరికో అతని పేరు తెలియడమేమి, నా పేరు తెలియకపోవడమేమి. అతని పరిచయం కోసం, అతని సంగతి తెలుసుకోవడం కోసం అందరూ కుతూహలపడడం కుతూహలమే కాదు తహతహలాడడం ఎందుకు? మా వాడి పేరు తెలిసిన వాళ్ళలో శతాంశానికైనా నా పేరు తెలియకపోవడమేమి? ఒక్కరు నన్ను తెలిసిన వాళ్ళలో నీ సంగతి, సందర్భాలు, పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి బాబు అని ఏ ఒక్కరూ అడగరేమి? ఇది నాకు కొంచెం బాధగానే ఉంటుంది. అప్పుడప్పుడు ముఖ్యంగా నా స్నేహితులు ఎవరైనా వారి స్నేహితులకో లేదా ఏదైనా సభలోనో నన్ను పరిచయం చేసేటప్పుడు మీరు ఫలానా నరసింహశాస్త్రి గారు అంటే, అయితే ఏమంటావు అనే ప్రశ్నార్థక ముఖాలు చూడడం, వెంటనే వారు పార్వతీశం సృష్టికర్త అనగానే ఓహో అలా చెప్పండి, అయితే కొంతవరకు ఈయన్ను సహించవచ్చుననే తృప్తి వారిలో కనపడడం చూచినప్పుడు కొంచెం కష్టంగానే ఉండే మాట వాస్తవమే. పుత్రాదిచేత్ పరాజయం అంటారు, కానీ ఏమో చెప్పలేను. ఆ పరాజయాన్ని ఎంత పుత్రుని వల్లనైనా అంగీకరించడం కూడా గొప్పేనంటాను. నా మటుకు నేను గొప్పవాడినని కాదు, కానీ నా పేరు ఎవ్వరు ఎరక్కపోయినా ఇదే బాగుందని నా మనసుకు సమాధానం చాలా కాలం క్రితమే చెప్పుకున్నాను. నా హామికకు స్వస్తి చెప్పాను. మైనారిటీ వెళ్ళని వాడి కింద లెక్కలేసుకున్నాను. నా మట్టుకు నేను ఏమంటే పెద్దవాళ్ళంతా నన్ను సుబ్బారాయుడు గారి తమ్ముడు అంటారు. మరో చోట శివశంకర శాస్త్రి గారి వియ్యంకులని, తీర్థులు గారి మామగారని అనిపించుకోవడం బాగా అలవాటైంది. అందుచేత ఎవరైనా ఈయన పార్వతీశం రచయిత అనగానే అవతలవాడు ఓ పెద్ద నవ్వు నవ్వి అలాగటండి, అలా చెప్పండి అని పైకి, అందుకనే ఆయన మొహం అలా ఉందని లోపల అనుకుంటున్నాడని తెలిసినా నాకేమీ ఇబ్బంది కలగడం లేదు. అంతేకాదు సంతోషంగా ఉంటుంది. ఈ మధ్యన ఎందుచేతనంటే ఏనకేనా యుపాయేనా నలుగురి నోళ్ళ పడడం, నలుగురి చేత 4 అనిపించుకోవడం మంచిదే అనుకోండి. సంతోషించదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం అని చాలామంది అభిప్రాయం. సరే, నా మాట ఎవరికి కావాలి? పార్వతీశం సంగతి కదా మీకు కావలసింది. అతని పుట్టు పూర్వోత్తరాలు నేను మటుకు ఏం చెప్పను. అతను చెప్పుకున్న దానికంటే అతను అయోనిజుడు, స్వయంభువు, బ్రహ్మ మానసపుత్రుల జాతిలోనివాడు. పార్వతీశం తన నివాసం మొగల్తూరు అని వ్రాసుకున్న యథార్థ చేతను అతని పుట్టుక మాత్రం నర్సాపురం తాలూకా గుమ్మలూరు అనే గ్రామం. మనలో మాట ఆ ఊరిలో పార్వతీశం ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే అది మా అత్తవారి ఊరు.
అందుచేతను నాకు ఆ ఊరి మీద అభిమానం ఎక్కువ. ఆ రోజుల్లో అక్కడికి ప్రయాణం ఎంతో కష్టంగా ఉండేది. ఆ ఊరికి ఎటువైపున రోడ్డు లేదు, మట్టి రోడ్డు కూడా సరిగా ఉండేది కాదు. వర్షం కురిస్తే బాటసారుల పాటలు పరమేశ్వరుని కెరుక. అయినా నాకు అక్కడికి వెళ్ళడం సరదాగా ఉండేది. ఒకసారి దీపావళికి మంచి వర్షాలు పడుతున్న రోజులలో పడుతూ లేస్తూ ఒక్క అడుగు ముందుకు వేయబోతే 2 అడుగులు ముందుకు జారుతూ నానాయాతన పడి గుమ్మలూరు చేరుకున్నాను. అప్పుడు మామూలుగా మా బావమరుదులు, మరదళ్ళు, పక్కింటి వారబ్బాయి మొదలైన వాళ్ళంతా నా చుట్టూ చేరారు. వీళ్ళంతా నన్నొక నాయకుడిని చూసినట్లు భక్తిభావంతో చూస్తూ ఉండేవారు. ఊబుసుపోక వాళ్లకు ఆ కబురు ఈ కబురు చెప్పడంలో ఆనాటి పడవ ప్రయాణంలో ఉండే కష్టాలు, తమాషాలు, అనుభవాలు కొన్ని చెప్పుకొచ్చాను. వాళ్ళు చాలా సంతోషించారు. వాళ్ళంతా నన్ను ఏకగ్రీవంగా అదో కథలా వ్రాయమన్నారు. నాకప్పటికి పుస్తకం వ్రాద్దామని సంకల్పం ఎంత మాత్రమూ లేదు. సరికదా, వ్రాయగలననే ధైర్యం కూడా సుతారాము లేదు. నేనప్పటికి వ్రాసిందల్లా 3 కథలు మాత్రమే. పిలక, నేను మా ఆవిడ అనేవి సాహితీలోనూ, లక్ష్మీ భారతి పత్రికలోనూ తరువాత అచ్చుపడ్డాయి. సాహిత్య రంగంలో అతి చౌకగా ఖ్యాతి సంపాదించిన వాళ్లల్లో అగ్రగణ్యుడును నేను. పిలక, లక్ష్మి అనేవి 2 చాలామంది దృష్టిని ఆకర్షించాయి, చాలామంది అభిమానాన్ని పొందినాయి. కానీ నాకు తెలుసు కనుకను ఇక ముందు మనమేమీ వ్రాయకుండా ఉంటే మర్యాదగా ఉంటుంది అనుకుంటుండగా ఈ సమావేశం తటస్థమైంది. బాలవాక్యం బ్రహ్మవాక్యం అన్నారు పెద్దలు. మా కుర్రాళ్ళు అడగగానే ఎందుకో నాకు వ్రాయవలెనని ఉత్సాహం కలిగినది. కాగితం మీద శ్రీరామ చుట్టి ప్రారంభించి ఒక కురవాణిని నర్సాపురం నుంచి నిడదవోలు దాకా తీసుకువెళ్ళాను. అక్కడ వాణిని ఏం చెయ్యాలో తోచక మద్రాసు తీసుకెళ్ళాను. అప్పటికి కుర్రవానికి నామకరణం చేయలేదు. ఇంగ్లాండు పంపిద్దామని అనుకోనూ లేదు. రాసినంత వరకు మా కుర్రాళ్లకు చదివి వినిపించాను. వాళ్ళు చాలా బాగుందని ఏకగ్రీవంగా నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ కుర్రవాళ్ల సంతోషం నాకెంతో ఉత్సాహం కలిగించింది. ఈ కుర్రవాడు మద్రాసులో ఉండిపోయాడే, వాడిని మళ్ళీ ఇల్లు చేర్చవద్దా అనుకున్నాను. కథకు అది మాధ్యాంతాలు సరిగా ఉంటేనే కానీ నాకు తృప్తిగా ఉండదు. అందుచేతను ఆ కుర్రవాణి సంగతి తేల్చక తప్పింది కాదు. అప్పుడు హఠాత్తుగా తోచింది, ఇలాంటి వాడిని దేశాంతరాలకు తీసుకువెడితే ఎలా ఉంటుందా అని. చాలా తమాషాగా ఉంటుందనిపించింది. సరే, ఎంత ఖర్చైనా ఎంత శ్రమైనా వీడిని ఇంగ్లాండ్ పంపించవలసినదే అనుకున్నాను. ఆ రోజులలో ఇంగ్లాండ్ వెళ్ళడమన్నా బారిస్టర్ చదవడమన్నా చాలా గొప్ప. ఈ కుర్రవాడి భవిష్యత్తు ఎప్పుడైతే నిశ్చయమైందో ఆ తక్షణం అతని జన్మస్థానం, పేరు, ఇంటి పేరు, చదువు వగైరా అవసరమైన పూర్వ రంగం వ్రాశాను. అంతవరకే నా బాధ్యత. తరువాత కథ అంతా పార్వతీశమే చెప్పుకుపోయాడు. మన పురాణకర్తలు సూతుడు, సౌనకాది మహామునులు ఇట్లనియే అను, దేవ వైశంపాయనుడు జనమేజయునికి ఇట్లనియే అనో కథో అందుకునేవారు. అప్పుడు దానంతట అది కొండంత దూరం సాగిపోయేది. డబ్ల్యూడబ్ల్యూ జేకబ్స్ అనే సుప్రసిద్ధ ఆంగ్ల హాస్య రచయిత ఉండేవాడు. అతను నౌకా జీవితం ఎన్ని రకాలుగానో ఎంతో హాస్య జనకంగానో వర్ణిస్తూ అనేక కథలు వ్రాశాడు. అతని కథలన్నీ ది నైట్ వాచ్మ్యాన్ డెక్ మీద కూర్చొని ఇలా అన్నాడు అని ప్రారంభిస్తే కానీ అతనికి కథ నడిచేది కాదట. అలాగే మాది మొగల్తూరు, మా ఇంటి పేరు వేమూరు వారు అని స్వీయ చరిత్ర మాదిరిగా ప్రారంభించేసరికి తరువాయి చరిత్ర అంతా నా ప్రయోజకత్వం లేకుండానే నడిచిపోయింది. మొదటి నుంచి నా బుద్ధికి మళ్ళని, నా కాళ్లకు కూడా స్థిరత్వం తక్కువ. తరచూ ఎక్కడికో ఒక చోటికి తిరుగుతుంటేనే కానీ తోచేది కాదు. ఆ కుర్రవాడిని మద్రాసులోనే ఉంచి నేను గుమ్మలూరు నుంచి గుంటూరుకు ప్రయాణం కట్టాను. అక్కడ మా మిత్రులను కొందరిని
తలావర్జుల్లా, శివశంకర శాస్త్రి, నోరి నరసింహశాస్త్రి, వర్జు బాబూరావు, శ్రీనివాస శిరోమణి ప్రభృతులను కూర్చోబెట్టి బాలకవులు తరుము కూత పట్టి తమ పద్యాలు వినిపించినట్లు నా కథ వినిపించాను. వారి ఆనందానికి మేరలేదు. ఇది చాలా పాపులర్ అవుతుందని వారు ఆశీర్వదించారు. ఇది యూనిక్ వర్క్ అవుతుందని, బ్రహ్మాండమైన జనాదరణ పొందుతుందని నోరి నరసింహశాస్త్రి గారు అన్నారు. తక్కిన మిత్రులంతా అనేక రకాలుగా నన్ను స్తోత్రం చేశారు. నేను ఊరికే సమయస్ఫూర్తిగా మాట్లాడేవాడినా, హ్యూమరిస్టునా అని సందేహిస్తున్న మిత్రులు ఒకరిద్దరు నేను హ్యూమరిస్టుని అని నిర్ధారణ చేశారు. నీ కర్మ ఇంతే, నువ్విలా హ్యూమరిస్ట్ స్టోరీస్ వ్రాసుకొని కాలక్షేపం చేసుకోవలసిందేనని 4 అక్షంతలు నా మీద చల్లారు. ఏది ఎలా ఉన్నా ఈ కథ ఇక్కడ కూర్చొని పూర్తి చేయాల్సిందే అన్నారు సభాపతి గారు. ఎలాగూ నేను తొందరగా వ్రాయలేనన్నాను. అందుకని కథ అవుతుందా స్వామి, తమకు తోచినప్పుడల్లా డిటెక్టివ్ చెయ్యండి. ఈ లేఖాధముడు వ్రాస్తాడు అని శ్రీనివాస శిరోమణి అభయమిచ్చాడు. ఆయన ధర్మమా అని ఆ కథంతా వారం రోజులలో పూర్తి చేయగలిగాను. మిత్రులకు వినిపించాను. వారందరూ చాలా బాగుందన్నారు. బారిస్టరు పార్వతీశం అంటే బాగుంటుందని మా సభాపతి శివశంకర శాస్త్రి గారు అప్పుడే నామకరణం చేశారు. ఇది 1924 డిసెంబర్ మొదటి వారంలో జరిగిన విషయం. 2వ వారాంతానికి పుస్తకం వెంటనే పూర్తి అయింది. పుస్తకం బెజవాడలో శారదా ప్రెస్లో అచ్చుకిచ్చాను. వారు పాపం నెల రోజుల్లోపునే ముచ్చటగా అచ్చు వేయించి ఇచ్చారు. ఆ నెల 24వ తేదీన తెనాలిలో సాహితీ సమితి ప్రథమ సమావేశం జరిగింది. నవ్యాంధ్ర సాహిత్య చరిత్రలో అది చాలా స్మరణీయమైన రోజు. ఆ సమావేశం బహిరంగ సభలో అనేక మంది సరసుల సహృదయుల సాహితీవేత్తల సమక్షంలో పార్వతీశం తన స్వీయ చరిత్ర కొంత చెప్పుకున్నాడు. సభికుల ఆనందం వర్ణనాతీతం. అందరూ ఏకగ్రీవంగా అద్భుతంగా ఉందన్నారు. ఇంతకు పూర్వం ఇటువంటిది ఎక్కడా కనలేదు, వినలేదు, చదవలేదన్నారు. అనగా పార్వతీశానికి నెలపురుడైనా వెళ్లకుండా బట్టకట్ట బయటపడి అల్లారుముద్దుగా తయారయ్యాడు. నాటి సభ్యులు హర్షామోదాలు అక్షయమైనాయి. నాటి నుంచి నేటి వరకు ఇది చాలా బాగుందన్న వాళ్లే కానీ బాగాలేదన్న వాళ్ళు లేరు. పొరపాటు క్షమించాలి. ఒకరిద్దరికి భేదాభిప్రాయం కలగకపోలేదు. ఇందులో వింత ఏమీ లేదు. ఈ సృష్టిలో సాధారణంగా దేనిని గురించి లేని ఏకాభిప్రాయం పార్వతీశాన్ని గురించి మాత్రం ఎందుకుంటుంది? అప్పటి భారతీ పత్రికా సంపాదకులు ఈ పుస్తకాన్ని సమీక్ష చేస్తూ అది సిల్లీగా ఉన్నదని, ఇంత అనాగరికులు ఈ కాలంలో ఎవరూ ఉండరని, అందుచేత ఇటువంటి అభూత కల్పనలతో రచన సాగించి లోకాల్ని ఆనందింప చేయబోవటం తెలివి తక్కువ అని అన్నారు. 1927లో కూడా అంతకంటే అనాగరికులు ఉన్నారంటే నమ్మాలి మీరు. ఇదొక రకం విమర్శ. ధర్మ సాధనని పత్రికా సంపాదకులు వారిని నేను కోరకపోయినా పుస్తకం కొని సమీక్షించారు. ఈ పుస్తకం ఏమీ బాగాలేదని, హాస్యమనేది సుతారాము లేదని, పెద్ద నవ్వు రాలేదు సరికదా, చిరునవ్వైనా ఎక్కడా మాట వరుసకైనా రాలేదని వ్రాశారు. నేనేం చెయ్యను, అందరూ నవ్విస్తానని ఒట్టు పెట్టుకొని నేను పుస్తకం వ్రాయలేదు. ఆయనకు నవ్వు రాలేదంటే అయ్యో పాపం అనుకున్నాను. వారికి నవ్వు రాక ఆగ్రహం రావడానికి కారణం నా పుస్తకం తుది పలుకులలో వీరేశలింగం గారి ప్రవాసనాలలో పుస్తకం పేరుతో తప్ప మరెక్కడా హాస్యం లేదని వ్రాయడమే. ఇటువంటి వారికి ఒక ఆంగ్ల రచయిత వ్రాసిన సమాధానం బాగున్నదనుకున్నాను. దాని సారాంశం ఏమిటంటే, ఎవరైనా నాకు నవ్వు ఎప్పుడూ రాదు అంటే అతని శరీర తత్వంలో ఏదో జబ్బు
ఉన్నదన్నమాట. లేదా ఏమైనా సరే నేను నవ్వనని ఎవరైనా భీష్మించుకొని కూర్చుంటే అతనికి కొంచెం దూరంలో ఉండడం మంచిదన్నాడు. ఇది రెండో రకం విమర్శ. బ్రహ్మశ్రీ కురుగంటి సీతారామ భట్టాచార్యుల గారి నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే గ్రంథంలో నన్ను గురించి ఈ క్రింది ప్రశంసా వాక్యాలు వ్రాశారు. నరసింహశాస్త్రి గారు ఒక విశిష్టమైన వ్యక్తి. ఈయన ఇంగ్లాండ్కు పోయి వచ్చినాడు. హాస్య రచనల్ని చేయడంలో సిద్ధహస్తుడు అనిపించుకున్నాడు. ఈయన వ్రాసిన బారిస్టర్ పార్వతీశం అనే నవల ఈయనకు శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టినది. పార్వతీశం పాత్ర నవ్య సాహిత్యంలో స్థిరంగా నిలిచిపోతుంది. ఈయన అనేక కథల్ని, నాటికల్ని రచించాడు. లోకవృత్తంలో జరిగే సామాన్య విషయాలను యథాసంభవంగా చిత్రించడంలో మొనగాడీయన. కథా రచనలో, నాటికా రచనలో ప్రతిభను చూపించినాడు. ఈయన ప్రకృతే హాస్య ప్రకృతి. వీరి తరువాత కొన్ని సంవత్సరముల పిమ్మట శ్రీ ముట్నూరి సంగమేశ్యం గారు వారి తెలుగులో హాస్యం అనే గ్రంథంలో కూడా నన్ను ఈ క్రింది రీతిగా ప్రశంసించారు. హాస్య పాత్రను సృష్టించి కథ అల్లి అంతటా స్వాభావికతనే చిత్రిస్తూ అనూహ్యమైన వికృతినే తారసింపచేస్తూ మాటి మాటికి పొరపాటుకే దారితీస్తూ చివరకంతా సహజమనిపించే నేర్పుతో వ్రాసిన పెద్ద కథ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం. ఈ పాత్రను ఎరుగని వారు తెలుగునాట ఎవరూ లేరు. ఇటీవల వెండి తెరకెక్కిన కథ. లండన్ వెళ్ళి బారిస్టర్ పాస్ అవుదామని ఉత్సాహం గల ఆంధ్ర సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడే పార్వతీశం. ఆంగ్లేయ విద్యతో పాటు అబ్బవలసిన అనేక రకాలైన సుగుణాలు ఆనాటికి ఇతనిలో కొరత పడినాయి. నేటి నాగరికత అంతా అతనికి కొత్త. ఎన్నడూ రైలెక్కి కూడా ఎరుగని ఈ వ్యక్తికి ఇల్లు బయలుదేరినది మొదలు అడుగడుగున విపరీత పరిస్థితులే తారసిల్లి ఎక్కడికక్కడ అతనిని మూర్ఖుడుగా చేసి ప్రపంచమే తలక్రిందులైనట్లు అతని చేత భావింపచేస్తాయి. రైలులో అతడు నడిచిన నడత, మద్రాసులో అతను పడిన ఇబ్బందులు, స్టీమరులో అతను పడిన అవస్థలు, క్రొత్త ప్రదేశాలలో అతడు పడిన చిక్కులు అన్నీ చదివి తీరవలసినవే కానీ వ్రాయడానికి అలవి కావు. కడుపు చెక్కలేయేటంతగా నవ్వించి ఒక ఘట్టాన్ని మించి మరో ఘట్టాన్ని హాస్యప్రదంగా చిత్రించి ఈ రచయిత తెలుగులో అనుపమానమైన హాస్య రచనగా ఈ కథ మనకు అందించాడు. మన మెరుగని వస్తువులు ఏవైనా మన చేత పడినప్పుడు దాన్నెలా పట్టుకోవాలో, దానికి తల ఏదో తోక ఏదో తెలియక మనం ఒకప్పుడు కాకపోతే ఇంకొకప్పుడు అయినా నవ్వుల పాలై విచారిస్తాం. ఇదే సూత్రం పార్వతీశం కథలో ఆద్యంతము ఇమర్చబడి హాస్యాన్ని పోషించింది. అంత అసహజంగానే కనిపించినా అత్యంత సహజమని ఆఖరికి తెలుస్తూ ఉంటుంది. పొరపాటు మరో పొరపాటుకి మూలమై వికృతులు ఒకదానికొకటి సూది గుర్చినట్లు పెనవేసుకున్నట్లు చూపించి ఊహకందని వంపులలోకి కథను ఈడుస్తాయి. పాత్ర స్వభావతః మూర్ఖుడు కాదు, పరిస్థితుల అతనిని మూర్ఖునిగా చేసి వెక్కిరిస్తూ ఉంటాయి. ఈ పార్వతీశాన్ని మించి నవ్వుల పాలైన అవస్థలు మనం కూడా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి ఎరిగినవే. అందుకే ఈ పాత్ర అంటే మనకి మక్కువ, అభిమానం, సానుభూతి అన్నీ కలిగాయి. ఇది మన జాతీయమైన సొత్తుగా తయారైన పాత్ర. గిరీశాన్ని మనం సహించలేం, కానీ పార్వతీశాన్ని విడిచి ఉండలేము. పార్వతీశము ఈ క్షేత్రంలో ఏకైక హాస్య పాత్రగా నిలవగలిగేదంటే తప్పులేదు. ఈ రచయిత అనేక హాస్య వ్యాసాలు, కథలు కూడా వ్రాశారు. అంతటా సరసమైన హాస్యాన్ని అందించారు. హాస్యపు పాత్రను సృష్టించడం ఇతనిలో గల విశిష్టత. ఈ పాత్రలు కూడా మన ప్రేమకు పాత్రమై ఉంటాయి. ఈ రీతిగా ఆధునిక సాహిత్య సమీక్ష చేసిన వారందరూ తమ తమ వ్యాసములలోనూ ఉపన్యాసములలోనూ
రేడియో ప్రసంగములలోనూ పార్వతీశాన్ని ప్రశంసిస్తూనే వచ్చారు. వారినెవ్వరినీ నేను వెళ్ళి ఈ ప్రశంసలు చెయ్యమని కోరలేదని, అవి వారి వారి అభిప్రాయములని నేను వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. ఇంతవరకు ఎందుకు చెప్పవలసి వచ్చినదంటే లోకోభిన్న రుచి అని అన్నారు కదా. ఎవరి సంస్కారమును బట్టి వారికి సాహిత్యము రకరకాలుగా అర్థమవుతూ ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే ఇది 3వ రకం విమర్శ. ఒక వ్యక్తి కానీ సంఘం కానీ ఆధ్యాత్మికంగాను మానసికంగాను ఒక పరిణితి పొంది ఉంటే తప్ప సరి అయిన హాస్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం కష్టం. అందుకనే హాస్య ప్రశంసా ప్రసంగము సజాతీయుల మధ్యను సమాన సంస్కారం కలవారి నడమను రాణించినట్లు సర్వత్రా రాణించలేకపోవచ్చు. ఇక 4వ రకం వారు మొదట ఈ కథ విని తమరు చదివి చాలా బాగుందన్న పెద్ద మనుషులు కొందరు 4 రోజులు పోయిన తరువాత తమ చుట్టూ తరచూ పార్వతీశాన్ని గురించిన ప్రశంసలు తమ చెవిన పడుతూ ఉంటే అది భరించలేక ఆయన బొంద ఇదేమిటి ఏ డాన్ క్విక్స్కోటో చదివి కాఫీ కొట్టాడు, ఈయన తెలివితేటలేమీ ఏడ్చినాయి అన్నారు. ఇది సామాన్యంగా ప్రతి ఆంధ్రుడు చేసే విమర్శ. ఒక చక్కని పుస్తకం వ్రాయడం కానీ ఒక చక్కని చిత్తరువును చిత్రించడం కానీ ఎవడైనా మనవాడు చేశాడంటే మన వాళ్ళు చచ్చినా ఒప్పుకోరు. ఏమంటే బుద్ధి కుశలత కల ఏ పని కానీ ఏ ఆంధ్రుడు చేయలేడని ప్రతి ఆంధ్రుడికి ఒక గట్టి నమ్మకం. అందుకని అటువంటి అపురూపమైన రచన ఏదైనా కనపడితే ఇది ఎక్కడో చేతి దెబ్బ కొట్టాడని అనుకొని మన వాళ్ళు తృప్తి పడతారు. అలా అనుకోకపోతే ఆ పూట వాళ్ళకు భోజనం చేసినట్లుండదు. పాపం పోనీలేండి, ఏం చేస్తాం. ఠాగూరంతటి విశ్వకవికే తప్పలేదు ఈ అపవాదు. ఇంకా అస్మదాదులు మనమెంత సరే. ఎవరు ఏమన్నా అనాలోచిత సంకల్పంలో ప్రభవించిన పార్వతీశం అందరి అభిమానుల చేత విశ్వవిఖ్యాతుడు అయ్యాడు. అది నాకు ఆనందహేతు. ఎందుచేతనంటే అతని యశోదీతులు కొన్ని ప్రత్యక్షంగాను కొన్ని పరోక్షంగాను నా మీద కూడా పడి నన్ను గిలిగింతలు పెడుతూ ఉంటాయి అప్పుడప్పుడు, ఇప్పటికీ కూడాను. కానీ ఈ ఆనందంతో పాటు నాకు కొన్ని సందేహాలు బాధించసాగాయి. కొంత ఆత్మపరీక్ష చేసుకోవలసి వచ్చింది. నేను గొప్ప పుస్తకం రాసి అందరూ గొప్పగా ఆనందపరవశులను చేయవలేనని కానీ అందుకు నేను తగినవాడినని కానీ ఎప్పుడూ అనుకోలేదు. కానీ కొందరు కాదన్నా నేను వద్దన్నా ఇది గొప్ప పుస్తకమే అయ్యింది, అఖండ ఖ్యాతిని ఆర్జించింది. ఆ పేరు మీదనే నేను నేటికి చెలామణి అవుతున్నాను. అందుచేతను నాలో లేని శక్తి ఏదో ఉన్నట్లు ప్రజలను భ్రమపెట్టి ఆ రీతిగా వారిని మోసగించటం లేదు కదా అనే సందేహం ఎప్పుడూ నన్ను బాధిస్తూ ఉంటుంది. అది అలా ఉండగా పార్వతీశం విశిష్టత ఏమిటో, ఎందుకు ఇంతమందికి ప్రేమ పాత్రుడయ్యాడో, ఇతన్ని చూచి ఎందుకు జనం విరగబడి నవ్వుతున్నారో అనే ప్రశ్న పరంపర నాలో బయలుదేరుతూ ఉంటుంది. మనం ఏదో వ్రాసాం, వాళ్ళు నవ్వుతున్నారు, సంతోషిస్తున్నారు, ఇంకను ఈ వెర్రి సందేహాలు నాకెందుకు అని ఒక ప్రక్క సమాధానం వచ్చినా దానితో తృప్తిపడే స్వభావం కాదు కనుక మరికొంచెం తరిచి చూచాను. దానిపైన అసలు ఎదుటి వాళ్ళను చూచి మనం ఎందుకు నవ్వుతాము, వాళ్ళలో ఏ లక్షణాలు మనల్ని నవ్విస్తాయి అనే ఆలోచన కలిగింది. ఇది చాలా పెద్ద ప్రశ్న. సమాధానం సరిగా చెప్పగలిస్తే 1,00,000 గ్రంథం అవుతుంది. అందుకని సూక్ష్మంగా మనవి చేస్తాను. మనుషుల రూపరేఖ విలాసాదులలోనూ వేషభాషలలోనూ మన కంటికి చెవికి అలవాటైన వాటికంటే హెచ్చు తగ్గులే మాత్రం ఉన్నా మనకు నవ్వు వస్తుంది. ఎదుటివాడు ఎక్కువ ఎత్తు అయినా కురచ అయినా లావైన సన్నమైన పెద్ద ముక్కున్న అసలు లేకపోయినా కండ్లు ఎగుడు దిగుడుగా ఉన్న మెల్లగా ఉన్న ఎటువంటి తేడాలు ఏమి కనిపించినా నవ్వుతాం.
అంటే మామూలు ప్రమాణాల కంటే హెచ్చు తగ్గులేమున్నా మనకు వికారంగా తోచి నవ్వుతాం. ఇదిగాక ప్రతి మనిషిలోనూ కొంత కదలిక, చురుకు, వివేకం వగైరా లక్షణాలు విడిగా ఉంటాయనుకుంటాను. అవి ఏ మనిషిలోనైనా లోపిస్తే ఆ మనిషి అనాగరికుడుగా మనకు కనపడి మనం నవ్వుతాం. అందుచేత కథారచనలో నాయకుడి మాటల్లోనూ, చేష్టల్లోనూ, వేషంలోనూ ఇటువంటి వ్యత్యాసాలు చూపించగలిగితే పాఠకులు నవ్వుకుంటారని తేలింది. మనకంటే ఆంగ్లేయులు చాలా విషయాలలో చాలా నాగరికులని, వారి వేషభాషలు చాలా అందంగాను నాజూకుగాను ఉంటాయని అందరూ అనుకుంటారు కదా. ఆ పద్ధతులు, ఆ వేషము మనం సాధ్యమైనంత వరకు అనుకరిస్తాం కదా. అటువంటప్పుడు ఈ పార్వతీశం ఖచ్చితంగా తాటాకులు, బొంత, ఎర్ర శాలువ, గులాబీ రంగు సిల్కు కండువ, బంతిపువ్వు రంగు పెట్టె వగైరా సామాగ్రితో బయలుదేరుతున్నాడంటే ఇంత వెర్రి ముండా కొడుకేమిటా అని అందరూ నవ్వుకుంటారనుకుంటాను. అలాగే ఆడవాళ్ళ టోపీ కొన్నప్పుడు భోజనశాల దగ్గర కత్తి కఠారులు ఉపయోగించడం చేత కానప్పుడు ఫ్రాన్సులో షాపులో తివాసీ మీద నడవకూడదేమో అనుకొని మైనం నునుపు పెట్టిన చెక్కల మీద నడవబోయి పడినప్పుడు ఇంత చేతగానితనం ఉంటుందా అని నవ్వుకున్నారు. యథార్థం చేత నవ్వవలసిన పని లేదు. ఏమంటారా? ఈ నవ్వేనా? ఈ నవ్వేవా? వారందరూ ఆ పరిస్థితుల్లో, ఆ సన్నివేశాల్లో, ఆ సందర్భాల్లో సరిగా పార్వతీశంలాగాను అంతకంటే కొంచెం తెలివి తక్కువగాను ప్రవర్తించే వారిని ధైర్యముగా చెప్పగలను. ఒక పెద్ద మనిషి బిఎల్ చదవడానికి మద్రాసు వచ్చినప్పుడు క్షురశాలలో పార్వతీశానికి కలిగిన సందేహమే తనకు కలిగిందని రహస్యంగా నాతో చెప్పాడు. ఇంగ్లాండ్ వెళ్ళి డాక్టర్ పరీక్షలో ఉత్తీర్ణుడై వచ్చిన పెద్ద మనిషి తను ఒక షాపులో తివాసీ మీద నడవకూడదనుకొని తలక్రిందుగా బోల్తాపడ్డ సంగతి చెప్పి, నా సంగతి నీకెలా తెలిసిందని అడిగాడు. మానవుడు చాలా విషయాల్లో అజ్ఞానుడు. అందుచేత అజ్ఞానజనితమైన అపచారాలు చాలా ఉంటాయి. ఇటువంటివి కొన్నింటిని చేర్చి ఒక వ్యక్తిలో చూపించడం కొంతవరకు అతిశయోక్తిలా కనిపించినా తప్పక హాస్యజనకంగా ఉంటుందని తేలింది. ఈ అజ్ఞాన కృతాపరాధములకు తోడు తన తప్పు ఒప్పుకోకుండా అదేదో తను తెలిసే చేసినట్లు నటించడం మనలో చాలామందికి అలవాటు. పార్వతీశం ఆడటోపీ తెలియక కొని వాళ్ళు నవ్వగానే తన స్నేహితురాలి కోసం కొన్నానని దబాయించినట్లు మనలో చాలామందికి ఆ జబ్బు ఉన్నది. ఇది కూడా అజ్ఞాన లక్షణమే. పర్యవసానమేమిటంటే మనలో అజ్ఞాతంగా ఉన్న అజ్ఞానము, అవకతవకలు, అస్తవ్యస్తాలు, ఢాబులు, దర్పాలు ఎదుటివాడిలో ప్రదర్శితమవుతే మనకు నవ్వైనా వస్తుంది, లేక కోపమైనా వస్తుంది. ఎందుకు నవ్వు అనేదానికి ఒక్క సమాధానం చెప్పవచ్చుననుకుంటాను. ఏ మనిషి తన తప్పంతా నెరుగడు, తన తప్పు తానెరుగడు. సరికదా, ఎదుటివారికి ఆ తప్పు ఆరోపిస్తాడు కూడాను. మనం చెయ్యని తప్పు ఎదుటివాడు చేశాడు, వాడొట్టి మూర్ఖుడు, నేనైతేనా అని తన వీపు తను తట్టుకొని సంతోషిస్తాడు. మా పార్వతీశం విషయంలో అంతే జరిగింది. మనలో ఉండే తెలివి తక్కువలన్నీ పార్వతీశంలో చూచి ఆ వెర్రి కుంక కనుక అలా చేశాడు. కానీ నేనైతేనా అని ఎవరి మటుకు వారు ఆత్మ సంతృప్తితో పార్వతీశాన్ని చూచి నవ్వుతున్నారు. దీనిని ఇంగ్లీషులో ఒక తత్వవేత్త సుపీరియర్ ఎడాప్టేషన్ అన్నాడు. అనగా అది ఒక రకమైన అహంకార వికారం అన్నమాట. కారణం ఏమైనా పార్వతీశం ఆంధ్ర హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అతనిలో అలంకారికులు చెప్పిన ధీరోదాత్తాది లక్షణాలు లేకపోవచ్చు. అందుచేత మహానాయకుడు కాడు. పోనీ నాటకాల్లో ప్రసిద్ధుడైన ప్రతి నాయకుడు కాదు. ఏది కాకపోయినా అతను మనలాంటి మానవుడు, మనలో అతనే నయం. అందుకనే మన ప్రతి ఒక్కరిలోనూ ఒకడు కాగలిగాడు ఈ పార్వతీశం. ఎవడు ఎంత నవ్వినా పార్వతీశం ఏమీ అనుకోడు. వాళ్లకు సామాన్య ధర్మాలైన
సాహసం, ఉద్రేకం, దురాలోచన, అజ్ఞానం, అహంకారం, కార్యావసరమైన సాధన, సంపత్తి చేకూర్చుకునే ఓపిక లేకపోవడం, ఇలాంటివన్నీ మూర్తీభవించిన మూర్తి మా పార్వతీశం అని నా అభిప్రాయం. మీరేమంటారు? ఇలా నిర్మోహమాటంగా మాట్లాడానని ఏమీ అనుకోరనుకుంటాను. ఏమంటే సత్యవ్రతం హాస్య రచయితలకు ప్రధాన లక్ష్యం. ధర్మమును ఇప్పటి వలనే ఎప్పటికీ ఆంధ్రుల అల్లారు ముద్దు బిడ్డగా పార్వతీశం చిరంజీవిగా వర్ధిల్లాలని మీరు ఆశీర్వదించండి. మొక్కపాటి నరసింహశాస్త్రి, 1971. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.